కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ శివ అధ్యక్షులు అజంతా గ్రూప్ అధినేత అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు పిలుపునిచ్చారు. సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ నిర్వహణలో కొనసాగుతున్న వాసవి విద్యానిధి పథకం కింద 100 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. చెన్నై ప్యారిస్లోని గిడ్డంగి వీధిలో ఉన్న సంఘ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకకు అజంతా శంకర్రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నదాత కార్తిక్ టిఫిన్ సెంటర్ అధినేత డాక్టర్ రవిచంద్రన్, గౌరవ అతిథిగా బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అధికారి ఉప్పు జయచంద్రన్, ఆత్మీయ అతిథులుగా ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు కె రవికుమార్, ఎస్కేపీడీ ట్రస్టీ దేశు లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ముందుగా అజంతా శంకర్రావు మాట్లాడుతూ వాసవి విద్యానిధి పథకం కింద ప్రతి ఏటా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అని కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని హితవు పలికారు. ఆడపిల్లలను బాగా చదివించాలని, బాలికలు చదువుకునేందుకు పలువురు దాతలు తమ అసోసియేషన్ నిర్వాహకులు, సభ్యుల సహకారంతో చేయూతనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, గౌరవ కోశాధికారి పెసల రమేష్, విద్యానిధి సెక్రటరీ మద్దాల ప్రవీణ్ కుమార్, వైశ్య ప్రముఖులు మన్నారు ఉదయ్ కుమార్, కెకే త్రినాథ్ కుమార్, ఇమ్మిడి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈరోజు 120 సంవత్సరములుగా ఉన్నటువంటి ఈ సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ తరఫున ఎడ్యుకేషన్ హెల్ప్ అని చెప్పేసి దగ్గర ఒక 150 మంది పిల్లకాయలకి మనం ఈరోజు ఎడ్యుకేషన్ హెల్ప్ చేసున్నాము. ఆ ఎడ్యుకేషన్ హెల్ప్ తోటి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన కార్తిక్ టిఫిన్ సెంటర్ రవిచంద్రన్ గారు వాళ్ళు వచ్చి అందరికీ ఒక మంచి భోజనములతోటి వాళ్ళందరినీ తృప్తిపరిచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఆయన చేతులు అరగకుండానే అందరికీ ఈ యొక్క గిఫ్ట్ వోచర్స్ ఇచ్చినారు. ఆయనకి సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి ఈ రవిచంద్రన్ గారు ఎన్నో జాగాల్లో ఎన్నో దాన ధర్మములు చేస్తాను, అన్న సంతర్పణలు, అన్న ప్రసాదాలు. ఈ మధ్య అయోధ్యలో కూడా ఆయన తృప్తిగా అందరి మన సౌత్ ఇండియా వాళ్ళందరికీ సౌత్ ఇండియా వెరైటీ అయినటువంటి ఇది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్కి రాముల వారి సన్నిధిలో చేసినటువంటి ఆ యొక్క ఫలితానికి అన్ని చోట్ల మనకి ఆయన ఈ సహాయం అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సహాయం ఇక్కడ చేసిన దానికి వారికి ఎంతో తృప్తి చెందుతూ దాంతోపాటు మా అసోసియేషన్ యొక్క కార్యవర్గం అందరికీ ఇక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళు చేసి ఏర్పాటు చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి సత్కరించి వాళ్ళకి బహుమతులు ఇచ్చున్నారు. అట్లనే వైశ్య ఆర్యవైశ్య చారిటబుల్ ఫెడరేషన్ సేలం వాళ్ళు ఇక్కడ మన చెన్నై తరఫున ఇప్పుడు వచ్చి ఆ ఫెడరేషన్కి వచ్చి రవి కుమార్ అని చెప్పేసి ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన వచ్చి పిల్లలందరికీ పుస్తకాలు అన్నీ ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తును తెలుసుకొని ఫ్యూచర్లో మీకు ఏమన్నా కావాలంటే మా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరఫున మీకు అన్నీ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకి ఒక గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి ఈ వైశ్య కులంలో ఉన్నటువంటి అందరికీ ఎక్కువ మనం సహాయం చేయాలని చెప్పేసి ఒక ఇది అసోసియేషన్ మనం ప్రారంభించున్నాము. ఈ యొక్క అసోసియేషన్ వచ్చి అన్ని సంవత్సరాల కంటే ఎక్కువ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము. వైశ్య సమూహం అంటే ఎక్కడ పోయినా సరే అన్నదానాలు, సత్రాలు చేసేటువంటి ఫస్ట్ ఏకైక ఒక ఆ కులానికి వచ్చినటువంటి కన్యకా పరమేశ్వరి కులదేవత మాకు ఒక మంచి సహాయం చేస్తూ వాళ్ళ అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మేము వచ్చి ఇలాంటి ఇవన్నీ మేము చేయగలుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన వీళ్ళందరికీ, మన వైశ్య కులం అందరికీ మనం ఇది పొందాలని చెప్పేసి అనుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ అక్కడనే ఆల్ ఇండియా వైశ్య ఇది ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరఫున
కార్తిక్ టిఫిన్ సెంటర్ రవిచంద్రన్ వారి తరఫున మా యొక్క కమిటీ తరఫున అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. జై వాసవి. జై వాసవి, జై శ్రీరామ్. మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆర్యవిసి చారిటబుల్ ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషన్ సార్బులో వచ్చి మన ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తూ ఉంటాము. దాంట్లో నియర్లీ 1 crore ఇస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చిన స్టూడెంట్కి మన సదన్ ఆర్యవిసి స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కాలేజీ పోయేప్పుడు మేము సపోర్ట్ చేసాము. ఇక్కడ వచ్చి అనౌన్స్మెంట్ చేసినాము. ఇక్కడ వచ్చి మన సదన్ ఆర్యవిసి వాళ్ళని ఇప్పుడు వచ్చి కోరిటీ ఇది మన ఏవిసిఎఫ్లో ఇచ్చిన స్కాలర్షిప్ బిడ్డలకి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చేయవలేసి అడిగినాను. వాళ్ళు ఇమీడియట్గా మన ప్రెసిడెంట్ శంకర్రావు గారు, వాళ్ళ సెక్రటరీ నరసింహన్న, వాళ్ళ ట్రెజరర్ రమేష్, జయకుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరమే ప్రవీణ్ అందరమే వచ్చి చాలా సంతోషంగా ఓకే చెప్పేసినారు. దానికి వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పినాను. వాళ్ళ రవి అన్న వాళ్ళ సపోర్ట్లో ఎడ్యుకేషన్ ఆయన సపోర్ట్లో ఎడ్యుకేషన్ ట్రస్ట్కి బిడ్డలకు వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుంటాను. ఇవాళ ఎవ్రీ ఇయర్ వచ్చి 1.5 lakhs ఇచ్చని చెప్పి చేస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ నా, మీకు ఒక థ్యాంక్స్. అందరికీ మన సదన్ ఆర్యవైశ్య మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ నా. జై వాసవి. నేను సదర్ ఇండియా వైశ్య అసోసియేషన్ జాయింట్ హానరీ సెక్రటరీ మధ్య నరసింహులు. ఈరోజు 100 మెంబర్స్కు స్కాలర్షిప్ ఇచ్చాం. ఇది 41వ సంవత్సరంగా ఇస్తున్నాము. కంటిన్యూస్గా ఇస్తున్నాము. కరోనా టైంలో 1 సంవత్సరం 2 సంవత్సరం ఇవ్వలేదే కానీ కంటిన్యూస్గా ఇస్తున్నాము. ఇది వాళ్ళకు 1000 రూపాయలు క్యాష్, నోట్బుక్స్, స్టేషనరీ, మళ్ళీ భోజనం పెట్టి ఒక మీటింగ్లో వాళ్లకు ఒక అంటే ఎంకరేజ్మెంట్గా అందరూ మాట్లాడి పంపించాము. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఫర్దర్గా ఇంక్రీజ్ చేసి బాగా ఇంకా పెద్ద స్థితిలో జరపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి. ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ నేటికి ఒక ముఖ్యమైన దినం. స్కాలర్షిప్స్ ఫర్ 110 years 100 మెంబర్స్కు స్కాలర్షిప్స్ ఇవ్వబడినది. ఈ యొక్క సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్లో ఈ యొక్క స్కాలర్షిప్ లేక మాత్రం ఈ సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్లో ఈ స్కాలర్షిప్స్ మాత్రం కాదు, మనకు బిలియర్డ్స్ సెక్షన్ ఉంది, గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ సెక్షన్ ఉంది, క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నాం, న్యూస్ పేపర్స్ ఇదంతా చదువుతుంది. బ్యూటిఫుల్ క్యాంటీన్ ఉంది. దానికోసం తినేదానికోసం వస్తుంటారు. అది కాకుండా చర్మ సంస్కారం అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. దానికి వైశ్యులకు ఆ మొదటి దినం కార్యక్రమానికి ఫుల్గా మేము స్పాన్సర్ చేస్తుంటాము. అది కాకుండా ఇది 44 yearsగా మనం మాస్ మ్యారేజ్ చేయిస్తున్నాము. ఇది 45th year మనం చేయబోతున్నాము. దానికి కోసం మన వైశ్యుల కోసం మాత్రమే అది జరుగుతుంది. మన ఎస్కేపిడి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సౌకారపేటలో అక్కడనే మనకు జరిపిస్తాను. అమ్మవారి యొక్క ఆధ్వర్యంలో ముందరిగా మహామండపంలో మనం జరిపిస్తున్నాము. దానికోసం ఎవరైనా మనం జతలు ఏర్పాటు చేసుకుని వచ్చినారంటే మేము దానికి టోటల్ స్పాన్సర్ చేస్తాము. బట్టలు ఇస్తాము, మాంగళ్యం ఇస్తాము. 2 దినాలకు వసతి ఉండేదానికి 50 మందికి చేరిస్తాము. సపోజ్ 4 జతలు కుదిరిందంటే 200 మందికి మనం ఫ్రీగా వాళ్ళ కోసం మేము స్పాన్సర్ చేస్తున్నాము. ఈ యొక్క ఇదంతా జరుగుతుంది కాబట్టి మీ యొక్క కోఆపరేషన్, వైశ్యుల యొక్క కోఆపరేషన్ ఉండవాలని చెప్పేసి సదా వేడుకుంటున్నాం. జయవాసం. ఈ యొక్క సందర్భాన్ని మీరంతా వైశ్యులంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రార్థన. ఎవరు తప్పుగా తెలుసుకోకూడదు. ఇప్పుడు మన 2వ గంట వయసు ఉంటారు. మేము చదివేప్పుడు ఆ 2వ గంట వయసులో నేను వచ్చి చదవడం పోయిన వాసిగా నేటికి చాలా కష్టపడతాను. నేటి హాయిగా ఉంటా. ఏంటో నా దగ్గర ఉழைపుంటూ ఒకటి ఉంచి ఆ ఉழைపు మీద వచ్చి ఏది కావడం చేయవస్తాం. అబద్ధం చెప్పకూడదు, దొంగలు చేయకూడదు. నేను హోటల్లో పోయి 1 రూపాయికి టీ గ్లాస్కి అడిగాను. ఇప్పుడు రజని చెప్తాడు, మీరు అందరూ వింటారు. ఈ రవి చెప్తా వినవాళ్ళ అవసరం లేదు. బట్ ఇది నిజం. 1973లో నాకు ఏజ్ వచ్చి 14.
ఆ 14 వయసులో వచ్చి బాగా పోంచే వయసు లేదు, ఇంట్లో లేదు. బట్ నేటికి దేవుడు ఎంత ఇచ్చి ఉంటాడు, నన్నించి తినముడిలే. అదే లైఫ్. దానించి మన ఎత్తున తరకుండా ఒకే సొత్తు కల్వి. ఆ కల్వికి పెద్దవాళ్ళు అందరూ చేసి ఒక చారిటబుల్ చేసి ఉంటారు. మీరు బాగా చదవండి, బాగా చదివి మిమ్మల్ని ఒక మనిషి నోట్బుక్ తీసేస్తాడు, తీసేవాసం మీరు డెవలప్ అయ్యి ఎరా వాళ్ళు 10 పేరు చెప్తారు అట్లాంటిదా లేదు. 1+1 ఉంటేనే అది ఎక్కడో పోను. అందరూ నాకు టైం ఇచ్చిన అందరికీ నమస్కారం అండి. ஜெய் வாசவி. என் பேர் எஸ் பிரீத்தி. நான் வந்து இப்போது 11th ஸ்டாண்டர்ட் கம்ப்ளீட் பண்ணிவிட்டு 12th ஸ்டாண்டர்ட் வந்து போகிறேன். நான் வந்து 11th ஸ்டாண்டர்ட் பப்ளிக் எக்ஸாமில் 584 மார்க்ஸ் எடுத்திருக்கேன். 2 சப்ஜெக்டில் சென்டம் அண்ட் 2 சப்ஜெக்டில் வந்து 99 எடுத்திருக்கேன். நான் வந்து இது வந்து என்னோடய 3rd இயர். நான் வந்து வைஷ்யவா அசோசியேஷனில் என்னோடய ஸ்காலர்ஷிப் வாங்குகிறேன். இந்த ஸ்காலர்ஷிப் என்னோடய ஸ்டடீஸ்க்கு என்னை ரொம்பவே மோட்டிவேட் பண்ணுது. எங்கள் அம்மா பேர் எஸ் பார்வதி, எங்கள் அப்பா பேர் எஸ் சுரேஷ்குமார். அவங்க சின்ன ஹோட்டல் ரன் பண்ணிகிட்ருக்காங்க. இந்த அசோசியேஷனில் கிடைக்கிற ஸ்காலர்ஷிப் என்னை ரொம்பவே மோட்டிவேட் பண்ணிச்சு நான் இந்த மார்க் எடுக்கிறதுக்கு. இங்கே கொடுக்குற இந்த ஸ்காலர்ஷிப்னால் என்ன மாதிரி இங்கே இருக்க எல்லாருமே மோட்டிவேட் ஆகி மார்க் ஸ்கோர் பண்ணணும். பிறகு நம்மளும் இங்கே ஒரு மெம்பராக ஆகி நம்மளும் நமக்கு தெரிஞ்ச கொஞ்சம் பேருக்கு ஹெல்ப் பண்ணணுன்னு நான் கேட்டுக்கிறேன். థ్యాంక్ యూ. నా పేరు కీర్తన. నా ఈ అసోసియేషన్లో 5 ఇయర్స్గా తీస్తూ ఉంటా. ఈ అసోసియేషన్కి డబ్బు ఇచ్చేది నాకు హెల్ప్ఫుల్గా ఉంది ఎడ్యుకేషన్కి. థ్యాంక్ యూ ఫర్ దిస్ అసోసియేషన్. నా పేరు నవ్య. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ ఎంఓపి వైష్ణవ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇక్కడ 9th స్టాండర్డ్ నుంచి తీసుకుంటున్నాను స్కాలర్షిప్ ఈ అసోసియేషన్ నుంచి. ఈ స్కాలర్షిప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నా స్కూల్ ఫీజ్కి వాళ్ళు స్కూల్కి మాత్రం ఇవ్వట్లేదు, స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక మోటివేషనల్గా అది ఎక్కువ మార్క్స్ తీసిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి అయిన ఆపర్చునిటీ స్కాలర్షిప్. నేను ఒక్క సెకండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక పెద్ద పొజిషన్కి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ అసోసియేషన్ ఖచ్చితంగా డొనేట్ చేస్తాను. ఇది నా ప్లెషర్.